ఓం శాంతి 3/2/2024 సండే అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం. సేవతో పాటు దేహంలో ఉంటూ విదేహీ స్థితి యొక్క అనుభవం పెంచుకోండి. సేవతో పాటు దేహంలో ఉంటూ విదేహీ స్థితి యొక్క అనుభవాన్ని పెంచుకోండి. ఇంపార్టెంట్ కదా. ప్రతి సమస్యకు పరిష్కారము విదేహీ స్థితి, ఆత్మాభిమాని స్థితి బాబా చెప్తున్నారు. దానికే 21/11/98 సంవత్సరంలో బాబా నడిపించిన మధుర మహావాక్యం. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తన పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. ఎందుకంటే బాబాకి తెలుసు, చివరి పురుషార్థి అయినా కానీ నా యొక్క ప్రతి బిడ్డ విశ్వంలో అందరికంటే ఉన్నతోన్నత భాగ్యవంతులు అని. ఎందుకంటే భాగ్యవిధాత బాబాని తెలుసుకొని గ్రహించి భాగ్యవిధాతకు స్వయంగా పిల్లలయ్యారు. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తన పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. చివరి పురుషార్థి కూడా నాకు ఇష్టము లేదా వాళ్ళు విశ్వంలో భాగ్యవంతులు, ఎందుకంటే భాగ్యవిధాతను తెలుసుకున్నారు, గ్రహించినారు, భాగ్యవిధాతకి స్వయంగా పిల్లలయ్యారు. ఈ విధమైన భాగ్యం కల్పమంతటిలో ఏ ఆత్మకు ఉండదు. విశ్వమంతటిలో మీకంటే సంపత్తివంతులు, ధనవంతులు ఎవ్వరూ ఉండరు. ఎంత కోట్లాధిపతులైనా కానీ పిల్లలైన మీ యొక్క ఖజానాతో సమానం కాలేరు. ఎందుకంటే పిల్లలైన మీకు ప్రతి అడుగులో కోటాను కోట్ల సంపాదన ఉంది. ప్రతిరోజు రోజంతటిలో 1-2 అడుగులైనా కానీ బాబా స్మృతిలో ఉండి వేస్తే ప్రతి అడుగులో కోటాను కోట్ల సంపాదన అవుతుంది. అంటే రోజంతట్లో ఎన్ని కోట్లు జమ అయ్యాయి? ఒక రోజులో కోటాను కోట్లు సంపాదించుకునే వారు ఎవరైనా ఉన్నారా? అందువలన బాబ్దాదా చెప్తున్నారు, అందరికంటే భాగ్యవంతులను లేదా ప్రపంచంలోకెల్లా ధనవంతమైన ఆత్మని చూడాలంటే బాబా పిల్లలని చూడండి అని. అందరికంటే భాగ్యవంతులను, అందరికంటే ధనవంతులను చూడాలనుకుంటే బాబా పిల్లలని చూడండి అని. పిల్లలైన మీ దగ్గర కేవలం స్థూలధనం యొక్క ఖజానా ఒక్కటే కాదు. మన దగ్గర స్థూలధనం యొక్క ఖజానా ఒక్కటే కాదు. వారైతే కేవలం స్థూలధనంతో మాత్రమే ధనవంతులు. పిల్లలైన మీరు ఎన్ని ఖజానాలతో సంపన్నులు. వాళ్ళు స్థూలధనం మాత్రమే. వాళ్ళ దగ్గర గుణాల ఖజానా, జ్ఞాన ఖజానా, ఏ ఖజానాలు లేవు. మన దగ్గర ఉన్నన్ని ఖజానాలు వాళ్ళ దగ్గర అసలు లేవు. అందుకే బాబా అంటున్నారు, వాళ్ళు స్థూలధనం మాత్రమే, కానీ పిల్లలైన మీ దగ్గర ఎన్ని ఖజానాలతో మీరు సంపన్నులు. ఖజానాల జాబితా తెలుసు కదా. స్థూలధనం అనేది గొప్ప విషయం ఏమీ కాదు, కానీ మీ దగ్గర జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, సర్వగుణాల ఖజానా, సంతోషము యొక్క ఖజానా మరియు సర్వులకు సుఖము శాంతి యొక్క మార్గం చెప్పడం ద్వారా లభించే ఆశీర్వాదాల ఖజానా, ఈ అవినాశీ ఖజానాలన్నీ పరమాత్మ పిల్లల దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర ఉండవు. బాబ్దాదాకి ఇటువంటి ఖజానాలకు యజమానులైన పిల్లలంటే ఎంతో ఆత్మిక గర్వంగా ఉంటుంది. బాబ్దాదా సదా పిల్లలను ఈ విధంగా సంపన్నంగా చూసి ఓహో పిల్లలు ఓహో అని పాట పాడుతూ ఉంటారు. మీకు కూడా మీ గురించి ఇంత ఆత్మిక గర్వం అంటే నష ఉంది కదా. చేతులతో చప్పట్లు కొట్టగలరా? అందరూ చప్పట్లు కొట్టినారు. నష ఉందా అని అడిగినాక బాబా చెప్తే 2 చేతులను ఎందుకు కష్టపెడతారు? ఒక చేతితో కొట్టండి. ఒక చేతితో చప్పట్లు కొట్టడం వస్తుందా? బ్రాహ్మణుల పద్ధతులన్నీ ప్రత్యేకమైనవి. బ్రాహ్మణులు శాంతి ప్రియులు. అందువలన చప్పట్లు కూడా శాంతిగా కొట్టడం సరైనది. కనుక నష అయితే అందరికీ సదా ఉంది, మరియు ఇక ముందు కూడా ఉంటుంది, నిశ్చితమైపోయింది. బాబ్దాదా సమయం యొక్క పరివర్తన యొక్క తీవ్ర వేగాన్ని చూసి పిల్లల పురుషార్థం యొక్క వేగాన్ని కూడా చూస్తున్నారు. బాబ్దాదా సమయం యొక్క పరివర్తన యొక్క తీవ్ర వేగాన్ని చూసి పిల్లల యొక్క పురుషార్థం యొక్క వేగాన్ని కూడా చూస్తున్నారు. బాబ్దాదా ప్రతి ఒక్క బిడ్డను సదా జీవన్ముక్త స్థితిలో చూడాలనుకుంటున్నారు. తండ్రి నుండి ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వానికి తీసుకోవడానికి రండి అని మీరందరూ
శపథం చేస్తారు కదా, చెప్తాం కదా బయట అందరికీ కదా. కానీ మీకైతే ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వం లభించింది కదా, లేక లభించలేదా? సత్యుగంలో లేదా ముక్తిధామంలో ముక్తి జీవన్ముక్తి యొక్క అనుభవం చేసుకోలేరు. ముక్తి జీవన్ముక్తి వారసత్వం యొక్క అనుభవం ఇప్పుడు సంగమ యుగంలోనే చేసుకోవాలి. జీవితంలో ఉంటూ సమయం, బాబా అంటున్నారు, చేసుకోవాలి. జీవితంలో ఉంటూ సమయం ప్రమాదకరంగా ఉన్న పరిస్థితులు, సమస్యలు, వాయుమండలము 2 రెట్లు కలంకితులుగా ఉన్న వీటన్నింటి ప్రభావాల నుండి ముక్తైన జీవితంలో ఉంటూ రకరకాల బంధనాలన్నింటి నుంచి ముక్తులుగా కావాలి. ఏమేం బంధనాలు చెప్తున్నారు? మనము బంధనాల లిస్ట్ రాయమంటే కూడా రాయలేము. ఏమేమి అంటున్నారు బాబా చూడండి. సంగమ యుగంలోనే ముక్తి, జీవన్ముక్తిని పొందాలి. జీవించి ఉండి ముక్తావస్థని. జీవితంలో ఉంటూ సమయం ప్రమాదకరంగా ఉన్న అనేక ప్రమాదకరమైన సమయం వస్తూ ఉంది. పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. సమస్యలు అట్లే వస్తున్నాయి. వాయుమండలము 2 రెట్లు కలంకితంగా ఉన్న వీటన్నింటి ప్రభావాల నుంచి ముక్తిగా జీవితంలో ఉంటూ రకరకాల బంధనాలన్నింటి నుండి ముక్తులుగా ఉండాలి. ఒక సూక్ష్మ బంధన కూడా ఉండకూడదు. ఈ విధంగా జీవన్ముక్తులయ్యారా, లేక అంతిమంలో అవుతారా? ఇప్పుడు అవుతారా, లేక అంతిమంలో తయారవుతారా? తయారవ్వాల్సింది అంతిమంలో కాదు, ఇప్పుడే తయారవ్వాలి. లేదా తయారయ్యాం, లేదా తయారవ్వాల్సిందే అనేవాళ్ళు చెయ్యెత్తండి. అందరూ చేతులెత్తారు. రెండింటిలో కలిసిపోయి చేతులెత్తుతున్నారు. తెలివైన వారు తెలివి చూపించండి. కానీ బాబ్దాదా ఇప్పటి నుంచి స్పష్టంగా చెప్తున్నారు, దయచేసి ధ్యాస పెట్టండి. అటెన్షన్ ప్లీజ్. బాబా ప్రతి ఒక్క బ్రాహ్మణ బిడ్డను బంధనముక్తులుగా, జీవన్ముక్తులుగా తయారు చేయాల్సిందే. ఏ విధి ద్వారా అయినా కానీ తయారు చేయడం తప్పదు. ఏ విధి ద్వారా అయినా కానీ సామధాన భేద దండోపాయం. ఏ విధి ద్వారా అయినా కానీ బాబా బంధనముక్తులుగా, జీవన్ముక్తులుగా చేయాల్సే ఉంది. ఆ విధులు ఏమిటో మీకు తెలుసు కదా. ఇంత తెలివైన వారే కదా. తయారవ్వాల్సింది మీరే. మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా కానీ తయారవ్వాల్సిందే. అప్పుడేం చేస్తారు? ఇప్పటి నుండే తయారవుతాం అని చెప్పారు. మీ నోట్లో గులాబ్ జామున్, అందరి నోట్లోకి గులాబ్ జామున్ వచ్చేసింది కదా. చూడండి బాబా ఏమంటున్నారు. ఇప్పుడు బంధనముక్తులుగా అవ్వాలి. దానికోసం ఈ గులాబ్ జామున్. అంతేకాని గులాబ్ జామున్ తినడం కాదు. హాల్ చాలా అందంగా ఉంది. అందరూ ఒక మాల వలె కనిపిస్తున్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే మాల వలె కనిపిస్తుంది. ఇక్కడ కుర్చీల వారి మాల తయారైంది, మంచిది. కారణంగానో అకారణంగానో ఇప్పుడు కుర్చీ తీసుకున్నారు అందరూ. అప్పుడు కొంతమందే, ఇప్పుడైతే ఎంతమంది, అందరికీ కుర్చీలు కావాలంటారు. అదేవిధంగా బాబ్దాదా అంతిమ సమయాన్ని అనుసరించి బాబా అంటారు, గంట మ్రోగించగానే జీవన్ముక్తి యొక్క కుర్చీలో కూర్చోండి. ఏ విధంగా కుర్చీల ఆట చెప్తున్నారు బాబా. అంతిమ సమయంలో కూడా గంట మ్రోగిస్తుంది. గంట కొడతారు సమయం అయిపోయిందని. అంటే ఒక స్థూలమైన గంట తీసుకొని కొట్టేది కాదు. ఇక్కడ అంతిమ సమయం అనుసరించి అనేక ప్రకృతి పరిస్థితులే వస్తాయి. అప్పుడు బాబా అంటారు, అప్పుడు జీవన్ముక్తి యొక్క కుర్చీలో కూర్చోండి. అంటే బాబా ఏమంటున్నారు చూడండి. కూర్చుంటారా, లేదా ఇప్పుడే కుర్చీ పైన కూర్చుంటారా? అలాగని కింద కూర్చున్న వారు జీవన్ముక్తి కుర్చీ తీసుకోరని కాదు. మొదట మీరే. కింద కూర్చోవడం తపస్సుకి గుర్తు, ఆరోగ్యానికి గుర్తు. కింద కూర్చోవడం ఆరోగ్యం కూడా, మరియు తపస్సు ద్వారా సర్వ ఖజానాల ధనం కూడా లభిస్తుంది. ఆరోగ్యము మరియు ధనమున్న చోట సంతోషం ఉండనే ఉంటుంది. మంచిది. ఆరోగ్యవంతులు మరియు ధనవంతులు కూడా. ఈరోజు బాబ్దాదా పిల్లల యొక్క 3 రకాల స్థితులను చూస్తున్నారు. ఒకటి పురుషార్థులు. వీరిలో పురుషార్థులు మరియు తీవ్ర పురుషార్థులు కూడా ఉన్నారు. రెండవది పురుషార్థం యొక్క ప్రాలబ్ధం, అంటే జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకునేవారు. మూడవది అంతిమ సంపూర్ణ స్థితి, దేహంలో ఉంటూ విదేహీ స్థితి యొక్క అనుభవం.
ఒకటి పురుషార్థీలు, దీంట్లో తీవ్ర పురుషార్థీలు ఉన్నారు, సాధారణ పురుషార్థీలు ఉన్నారు. తర్వాత పురుషార్థం యొక్క ప్రాలబ్ధం. మూడవది అంతిమ సంపూర్ణ స్థితికి ఎంత చేరుకున్నారు, దేహంలో ఉంటూ కూడా విదేహీ స్థితి. ఇలా 3 రకాల స్థితులను బాబ్దాదా చూశారు. పురుషార్థి స్థితిలో ఎక్కువ మందిని చూశారు. పురుషార్థానికి ప్రాలబ్ధం జీవన్ముక్తి. అంతేకాని సెంటర్కు నిమిత్తంగా అవ్వడం, లేదా మంచి ఉపన్యాసకులుగా లేదా సందేశం ఇచ్చేవారిగా అవ్వడం ద్వారా, లేదా డ్రామానుసారం వేర్వేరు విశేష సేవలకు నిమిత్తంగా అవ్వడం, ఇది ప్రాలబ్ధం కాదు. పురుషార్థానికి ప్రాలబ్ధం వర్తమాన సమయంలో ఏ పదవి పోస్టు కాదు. వాళ్ళు స్పీకర్స్గా అయినారా, లేదా ఇంకేమన్నా అయినారంటే నేను పురుషార్థం బాగా చేసినాను అందుకై ఆ విధంగా అయినాను, అట్లా కాదు బాబా అంటుండేది. ఇది ప్రాలబ్ధం కాదు. ఇవి ముందుకెళ్ళడానికి, సరువుల ద్వారా ఆశీర్వాదం పొందడానికి సహాయపడేవి. కానీ ప్రాలబ్ధం అంటే జీవన్ముక్తి. ఏ బంధన ఉండకూడదు. మీరు ఒక చిత్రం చూపిస్తారు కదా, సాధారణ అజ్ఞాని ఆత్మను ఎన్ని రకాల తాళ్ళు బంధించినట్లుగా చూపిస్తారు. ఇల్లుస్ట్రేషన్ ఆఫ్ రాజయోగ పుస్తకంలో జగదీష్ అన్నయ్య రాసిండే ఇంగ్లీష్ పుస్తకంలో ఈ విధంగా ఉంది. అవి అజ్ఞాని ఆత్మలకు ఇనుప సంకెళ్ళు, పెద్ద పెద్ద బంధనాలు. కానీ జ్ఞాని ఆత్మలకు చాలా లోతైన ఆకర్షణీయమైన దారాలు ఉన్నాయి. పైకి కనిపించే ఇనుప సంకెళ్ళు లేవు, చాలా లోతైన సూక్ష్మమైన దారాలు ఉన్నాయి. వ్యక్తిత్వంగా అనిపించేవి కూడా ఉన్నాయి. ఈ దారాలు పైకి కనిపించవు, మంచితనంగా అనిపిస్తాయి, మంచితనం ఉండదు. కానీ మేము చాలా మంచివాళ్ళము, మేము చాలా ముందుకెళ్తున్నాము అని అనుభూతి చేయిస్తాయి ఈ దారాలు. ఇలా జీవన బంధనం యొక్క దారాలు చాలామందికి ఉన్నట్లుగా బాబ్దాదా చూశారు. ఒకటైనా సగమైనా కానీ ఉన్నాయి. జీవన్ముక్తులైన వారు చాలా చాలా తక్కువ మందిని బాబా చూశారు. బాబ్దాదా చూస్తున్నారు. లెక్క ప్రకారంగా ఈ జీవన్ముక్త స్థితి అనేది 2వ స్థితి. అంతిమ స్థితి ఏమిటంటే దేహానికి అతీతంగా విదేహీ స్థితి. ఆ స్థితి కోసం మరియు పైన చెప్పినటువంటి స్థితి కోసం చాలా 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 ధ్యాస అవసరం. బాబా అంటున్నారు చూడండి, 98లో నడిపించినారు కదా, 99వ సంవత్సరం రాబోతోంది అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఏమవుతుంది, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని పిల్లలు అడుగుతున్నారు. సంవత్సరం ఎండింగ్ కాబట్టి బాబ్దాదా చెప్తున్నారు 99వ సంవత్సరం అనే విషయాన్ని వదిలేయండి. ఇప్పటి నుండి విదేహీ స్థితి యొక్క అనుభవం కావాలి, చాలా కావాలి. ఇప్పటి నుండి విదేహీ స్థితి యొక్క అనుభవం చాలా కావాలి. ఏవైతే పరిస్థితులు వస్తున్నాయో మరియు రావాల్సి ఉందో వాటి ప్రకారం విదేహీ స్థితి యొక్క అభ్యాసం చాలా చాలా అవసరం. ఇలా అవ్వదు, అలా అవ్వదు కదా, ఏమవుతుందో, ఈ ప్రశ్నలు విషయాలన్నింటినీ వదిలేయండి. విదేహీ అభ్యాసం ఉన్న పిల్లలపై ఏ పరిస్థితి లేదా ఏ అలజడి ప్రభావము చేయలేదు. ప్రకృతి యొక్క పంచతత్వాలు చెలింపచేయడానికి ప్రయత్నించినా కానీ విదేహీ స్థితి యొక్క అభ్యాసి ఆత్మ పూర్తిగా అచంచలంగా స్థిరంగా ఉంటూ పాస్ విత్ ఆనర్ అయి అన్ని విషయాలలో పాస్ అయిపోతారు. మరియు బ్రహ్మబాబా సమానంగా పాస్ విత్ ఆనర్కి రుజువుగా ఉంటారు. బాబ్దాదా సమయం అనుసరించి సైగ చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు కూడా. మీరు ఆలోచిస్తున్నారు, ప్లాన్ తయారు చేస్తున్నారు, తయారు చేయండి, ఆలోచించండి, మంచిదే. కానీ ఏమవుతుందో అనే ఈ ఆశ్చర్యచకితులుగా కావద్దండి. విదేహీగా సాక్షిగా ఆలోచించండి. కానీ ఆలోచించారు మరియు ప్లాన్ తయారు చేశారు మరియు సెకండ్లో స్వచ్ఛమైన స్థితి తయారు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఈ స్థితి అవసరం. ఈ విదేహీ స్థితి పరిస్థితిని చాలా సహజంగా దాటిస్తుంది. మేఘాలు వెళ్ళిపోయినట్లుగా దాటేస్తారు. విదేహీ అయిన వారు అచంచలంగా స్థిరంగా ఆట చూస్తున్నారు. ఇప్పుడు అంతిమ సమయం గురించి ఆలోచిస్తున్నారు, కానీ అంతిమ స్థితి గురించి ఆలోచించండి. నలువైపులా సేవా సమాచారం అంతా బాబ్దాదా వింటూ ఉంటారు మరియు అలసిపోని సేవాదారులందరికీ మనస్పూర్వకంగా శుభాకాంక్షలు కూడా ఇస్తారు. చాలా మంచి ఉత్సాహ ఉల్లాసాలతో సేవ చేస్తున్నారు.
ఇక ముందు కూడా చేస్తూ ఉండండి. కానీ సేవ మరియు స్థితి యొక్క సమానతలో అప్పుడప్పుడు ఇటువైపుకి అప్పుడప్పుడు అటువైపుకి వంగిపోతున్నారు. అందువలన సేవ బాగా చెయ్యండి. సేవ చెయ్యొద్దని బాబా అనడం లేదు బాబ్దాదా, ఇంకా మంచిగా చెయ్యండి. కానీ సదా సేవ మరియు స్వస్థితి యొక్క సమానత ఉంచుకోండి. స్థితిని తయారు చేసుకోవడంలో కొంచెం శ్రమ అనిపిస్తుంది. సేవ అయితే సహజంగా అనిపిస్తుంది. అందువలన సేవా బలం స్థితి కంటే కొంచెం ఉన్నతంగా ఉంటుంది. సేవ అయితే సహజంగా అనిపిస్తుంది. అందువలన సేవా బలం స్థితి కంటే కొంచెం ఉన్నతంగా ఉంటుంది. స్థితి కష్టం అనిపిస్తుంది, సేవ ఈజీ అనిపిస్తుంది. బాబా ఎంత బాగా సమానత ఉంచుకోండి. మరియు బాబ్దాదా యొక్క సేవ చేసే ఆత్మలందరి యొక్క మరియు సంబంధ సంపర్కం లేకొచ్చే బ్రాహ్మణ పరివారం యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ నడవండి. ఈ ఆశీర్వాదాల ఖాతాను చాలా జమ చేసుకోండి. ఇప్పుడు ఆశీర్వాదాల యొక్క ఖాతా ఆత్మలైన మీలో ఎంత సంపన్నంగా ఉండాలంటే ద్వాపర యుగం నుండి మీ చిత్రాల ద్వారా అందరికీ ఆశీర్వాదాలు లభించాలి. అనేక జన్మలు ఆశీర్వాదాలు ఇవ్వాలి. కానీ జమ ఒక్క జన్మలోనే చేసుకోవాలి. అందువలన ఏం చేస్తారు? స్థితిని సదా ముందుంచుకొని సదా సేవలో ముందుకెళ్ళండి. ఏమవుతుందో అని ఆలోచించకండి. బ్రాహ్మణాత్మలకు అంతా మంచిదే, మంచే జరగనున్నది. కానీ సమానత ఉంచుకునే వారికి సదా మంచే జరుగుతుంది. సమానత తక్కువైతే అప్పుడప్పుడు మంచి, అప్పుడప్పుడు కొద్దిగా మంచి జరుగుతుంది. ఏం చేయాలో విన్నారా? ప్రశ్నార్థకంగా, ఆశ్చర్యార్థకంగా ఆలోచించడం సమాప్తం చేయండి. ఇలా అవ్వదు కదా, అలా అవ్వదు కదా అని అనుకోకండి. ఇది స్థితిని అలజడి చేస్తుంది. కొత్త కొత్త వారు కూడా చాలామంది వచ్చారు. ఈ కల్పంలో ఎవరైతే మొదటిసారిగా మధుబనానికి వచ్చారో వాళ్ళు చేతులు ఎత్తండి. చాలా మంచిది. బాబ్దాదా కొత్త కొత్త పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. చాలా సంతోషంతో స్వాగతం పిల్లలు, సుస్వాగతం అని అంటున్నారు. అచ్చా, అంతిమానికి ముందుగానే చేరుకున్నారు. అయినా కానీ కలుసుకునే సమయానికే చేరుకున్నారు. అందువలన వెనక వచ్చిన వారికి కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉంది మరియు సదా ఉంటుంది. కనుక మీరు స్వర్ణిమ అవకాశం తీసుకోండి. డబల్ విదేశీ పిల్లలతో బాబా చెప్తున్నారు. చాలామంది వచ్చినారు. విదేశీ గ్రూప్ నిల్చోండి. విదేశాలలో కూడా ఒక విశేషత బాబ్దాదాకి చాలా ఇష్టం అనిపిస్తుంది. అది ఏమిటి? అందరికీ చాలా ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నాయి. విదేశాల యొక్క మూలమూలల్లో బాబా యొక్క స్థానాలు తయారు చేయాలి మరియు తయారు చేశారు కూడా. ఈ సంవత్సరంలో ఎన్ని స్థానాలు తయారయ్యాయి? 12, 15 స్థానాలు. నలువైపులా సందేశం లభించాలనే ఉత్సాహం ఉంది బాబా అని బాబాకు చెప్పారు. ఈ లక్ష్యం చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మరొకరిని నిమిత్తంగా చేయాలనే సేవా లక్ష్యం బాగుంది. ఇది విశేషత. ప్రతి ఒక్కరూ ఎంత వీలైతే అంత తమని తాము సేవకు నిమిత్తంగా చేసుకునే ఆఫర్ ఇస్తారు మరియు ప్రత్యక్షంగా కూడా చూస్తారు. ఇల్లు 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 బాబా ఇల్లు అవ్వాలి అని అనుకుంటారు. ఈ ఉత్సాహ ఉల్లాసాలు చాలా మంచిగా ఉన్నాయి. అందువల్ల ఈ ఉత్సాహ ఉల్లాసాలతో మరింత ముందుకెళ్ళాలని బాబ్దాదా ముందుగానే శుభాకాంక్షలు చెప్తున్నారు. బాబ్దాదా విదేశీ అంటే విశ్వ కళ్యాణానికి నిమిత్తమైన పిల్లలకు చెప్తున్నారు. బాబా ఏమంటున్నారు చూడండి, విశ్వ కళ్యాణానికి నిమిత్తమైన పిల్లలు విదేశీ పిల్లలు అంటున్నారు. ఇప్పుడు సేవ మరియు విదేశీ స్థితిలో నంబర్ 1గా విదేశీ పిల్లలే అవ్వాలి. ఎప్పుడు తయారవ్వాలి? 99వ సంవత్సరంలో తయారవుతారా? 2000లో అవుతారా? ఎప్పుడో కాదు, ఇప్పుడే తయారవ్వాలి. అవ్యక్త బాబా యొక్క పాలనకు ప్రత్యక్ష రుజువు చూపించాలి. ఎలాగైతే బ్రహ్మబాబా అవ్యక్తంగా ఈ విదేహీ స్థితి ద్వారా కర్మాతీతంగా అయ్యారో, బ్రహ్మబాబా కర్మాతీతంగా అయినారు కదా. ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసి చేసి కర్మాతీతంగా అయినారు. మీరు అవ్యక్త బ్రహ్మ యొక్క విశేష పాలనకి పాత్రులు కనుక అవ్యక్త పాలనకి బదులు రిటర్న్ ఇవ్వడం అంటే విదేహీగా కావాలి. సేవ మరియు స్థితిని సమానంగా ఉంచుకోవాలి. సరేనా? అంగీకారమేనా? చేయాల్సిందే, చేస్తాం, చూస్తాం అని అనాలని బాబ్దాదా అనుకోవడం లేదు. చెయ్యాల్సిందే,
చేయాల్సిందే, మీ భాషలో చెప్పండి, చేయాల్సిందే. టీవీలో చూసేవారు కూడా ఇలా చెప్తున్నారు కదా, బాబ్దాదా చూస్తున్నారు, భారతదేశంలో చూస్తున్నా విదేశంలో చూస్తున్నా, కానీ అందరికీ ఉత్సాహం వస్తుంది. మేము చేస్తాం, మేము చేస్తాం అని, మేము చేయాల్సిందే అనుకుంటున్నారు. కనుక ముందుగానే శుభాకాంక్షలు. మంచిది. ఎవరైతే భారతవాసీలు వచ్చినారో భారతదేశవాసీలకు కూడా విశేష నష ఉంది. బాబ్దాదా యొక్క అవతరణ కూడా భారతదేశంలోనే జరుగుతుంది. జతలో కలుసుకోవడానికి కూడా భారతదేశంలోనే వస్తారు. డబల్ నష ఉంది కదా. భారతవాసీలే విదేశాలలో సందేశం ఇచ్చారు కనుక భారతవాసీలే విదేశాల్లో కూడా తమ పరివారాన్ని వెతికి ఒకే పరివారంగా తయారు చేశారు. అందువలన భారతవాసీ పిల్లలకు సదా గొప్పతనం ఉండనే ఉంది. భారతదేశ గొప్పతనం పెరగాలంటే భారతదేశీయులకు పెరగాలంటే బాబా అంటున్నారు, పెరగాలన్నా ఏమన్నా ఎప్పుడూ ఉండే ఉంది. భారతదేశీయులకు గొప్పతనం ఉండే ఉంది. అందువలన ఎవరైతే కొత్తవారు పాతవారు వచ్చారో అందరూ చాలా ప్రేమతో వచ్చారు. బాబ్దాదా పిల్లలందరి యొక్క స్నేహము మరియు నలువైపులా సేవా సహయోగాన్ని చూసి సంతోషిస్తున్నారు. మరియు పిల్లలు కూడా సదా సంతోషిస్తున్నారు, సంతోషంగా ఉంటున్నారు కదా. ఎప్పుడూ కూడా సంతోషాన్ని తక్కువ చేసుకోకూడదు. ఇది బాబా యొక్క విశేష ఖజానా. అందువల్ల సంతోషాన్ని ఎప్పుడూ వదలకూడదు, సదా సంతోషంగా ఉండాలి. అచ్చా, నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ భాగ్యవానాత్మలకు, సర్వశ్రేష్ఠ ఖజానాలకు యజమానులైన వారికి, సదా సేవ మరియు స్థితి యొక్క సమానతను ఉంచుకునే జ్ఞాని ఆత్మలందరికీ, సర్వశక్తి సంపన్న ఆత్మలందరికీ, సదా బంధనముక్త జీవన్ముక్త ఆత్మలందరికీ బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. సో బాబా ఎన్ని విషయాలు విదేహీ స్థితి గురించి సాధారణంగా అవ్యక్త మురళిలో ఖుషీగా సమాచారం చెప్తూ వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి, మన 3 స్థితులు ఎలా ఉండాలి, విదేహీ స్థితి యొక్క అభ్యాసం యొక్క ఆవశ్యకత ఏమి అని బాబా తెలియజేస్తున్నారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.